రోడ్డు రవాణా రంగంలో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ షాక్ ఇచ్చింది. జాతీయ రహదారులపై టోల్ ఫీజుల విధానంలో కేంద్రం అనేక మార్పులు చేస్తుంది. అందులో భాగంగా ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలపై ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలు చేయనుంది. ఇక నుంచి నేషనల్ హైవేలపై ఓవర్లోడ్తో వెళితే అదనపు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కమర్షియల్ వాహనాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు పరిమితికి మించి ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలకు విధించే జరిమానాలను భారీగా పెంచింది. ఈ మేరకు కొత్త ఫీజు విధానం తీసుకొచ్చింది. ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలకు విధించే జరిమానాలను పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ సవరించిన కొత్త నిబంధనలు ఏప్రిల్ 15, 2026 నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా జాతీయ రహదారుల ఫీజుల 4వ సవరణ నిబంధన 2026ను కేంద్ర రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. అయితే నిబంధనల ప్రకారం ఉన్న పరిమితికి మించి 10% వరకు ఓవర్లోడ్ ఉన్నా ఎటువంటి జరిమానాలు ఉండవు. 10% నుంచి 40% వరకు ఉంటే 2 రెట్లు అధికంగా వసూలు చేస్తారు. ఇక 40% కంటే ఎక్కువ ఉంటే 4 రెట్లు ఎక్కువగా వసూలు చేయనున్నారు. ఇక ఈ పెనాల్టీలు కూడా ఫాస్టాగ్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.